వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లో మరోసారి వర్షం దంచి కొడుతోంది. నగరంలోని పంజాగుట్ట, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మరొక వైపు ఆఫీసుల నుండి నగరవాసులు ఇళ్లకు చేరుకునే సమయం కావడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ హైడ్రో సిబ్బంది వర్షపు నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లో మరోసారి వర్షం దంచి కొడుతోంది. నగరంలోని పంజాగుట్ట, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు ఆఫీసుల నుండి నగరవాసులు ఇళ్లకు చేరుకునే సమయం కావడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ హైడ్రో సిబ్బంది వర్షపు నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నట్లుగా తాజా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితి ఏంటి శ్రీనివాస్? లక్ష్మి, మొత్తం మీద ఇప్పటి వరకు మొన్నటి వరకు జిల్లాలో ఒక కుదిపినటువంటి భారీ వర్షం ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పాకినట్లు కనబడతా ఉంది. చాలా చోట్ల గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తా ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమైనట్లు మనకు సమాచారం అందుతోంది. ఇప్పటికే అనేక చోట్ల రోడ్లు చెరువులుగా మారడంతో ట్రాఫిక్ మందగించింది. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి. ఇటు కూకట్పల్లి హైవే వైపు కావచ్చు, మలక్పేట్ రైల్ అండర్ బ్రిడ్జ్ కావచ్చు, దిల్సుఖ్నగర్ రూట్ లో కావచ్చు, అలాగే ఇటు బోయిన్పల్లి రూట్లలో కూడా చాలా రూట్లలో, అటు షమీర్పేట్ రూట్ లో కూడా అదే పరిస్థితి. అలాగే ఉప్పల్లు అటువైపు చూసినట్లయితే ఎల్బీ నగర్, ఈ రూట్లలో అన్ని ప్రధానమైన రూట్లలో ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే టైం ఇది. ఈ సమయంలో ఒక్కసారిగా అందరూ ఆఫీసుల నుంచి బయటికి రావడము, అలాగే సాధారణ ట్రాఫిక్ తో కలిపి ఒక్కసారిగా ఈ వర్షం కారణంగా రోడ్లపైన నీళ్లు నిలవడంతో చాలా మందకొడిగా సాగుతున్న పరిస్థితిలో అనేక చోట్ల చౌరస్తాల వద్ద ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి. 1 కిలోమీటర్ వెళ్ళాలంటేనే కొన్ని గంటల సమయం పడుతున్న పరిస్థితి, ఇక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు. అలాగే ఇప్పటికే గండిపేట్, హిమాయత్ సాగర్ చారిత్రాత్మక జంట జలాశయాలు కూడా నిండిపోవడము, అవి కూడా పొంగి పొర్లుతుండటంతో వాళ్ళు ఈ గండిపేట నుంచి 8 గేట్లు 3 అడుగుల ఎత్తుకు తెరిచారు. అలాగే హిమాయత్ సాగర్ లో 3 గేట్లు 1 ఫీటు వరకు తెరిచి ఉంచారు. ఒక్క హిమాయత్ సాగర్ తెరిచినప్పుడే మూసీలో ప్రవాహం పెరిగి లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయిన పరిస్థితి. ఇప్పుడు ఇటు హిమాయత్ సాగర్, అటు గండిపేట్ అంటే ఏదైతే ఉస్మాన్ సాగర్ అని దీన్నే అంటాము, గండిపేట్నే, ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 గేట్లు విప్పడంతో మూసీలో వరద ఉధృతి కూడా పెరిగింది. నిన్ననే ఒక వ్యక్తి కూడా ఈ వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన పరిస్థితి. గతంలో ఒకసారి ఇలాగే వచ్చినప్పుడు కూడా ఇటీవలే
వచ్చినప్పుడు కూడా ఒక వ్యక్తి కొట్టుకుపోయిన పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా మూసీకి మూసరాంబాగ్ బ్రిడ్జి వద్ద ఉన్న రోడ్ లెవెల్ బ్రిడ్జ్ పైనుంచి రాకపోకలు మరొకసారి నిలిచిపోయిన పరిస్థితి. అక్కడ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ ఇంకా కూడా పూర్తి కాకపోవడంతో అటుపక్క దిల్సుఖ్నగర్ వైపు ఉన్న నగర ప్రజలు, ఇటు అంబర్పేట్ సైడ్ ఉన్న నగర ప్రజలందరికీ అనుసంధానంగా ఉండేటటువంటి వారధిగా ఉన్నటువంటి ఆ బ్రిడ్జి లో తలెత్తిన సమస్యతో చాలా ఇబ్బందులు రాకపోకలకు ఏర్పడింది. అటు గోల్నాక నుంచి వచ్చి తిరిగిపోవడం, లేదా ఇటు ఎల్బీ నగర్ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వయా ఎల్బీ నగర్ కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఏర్పడ్డ పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒక్కసారిగా నగరంలో తలెత్తిన పరిస్థితులు ముందు ముందు ఒక ప్రమాద హెచ్చరికగా చెప్పుకోవచ్చు. ఈ వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల రెయిన్ ఫాల్ డేస్ తగ్గిపోయి రెయిన్ ఫాల్ పెరుగుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఒక నెల రోజులు, ఒక వారం రోజుల్లో కురవాల్సిన వర్షపాతం ఒక్కొక్కసారి ఒకే రోజు కురవడంతో కుండపోతగా ఈ రకమైన సమస్యలు తలెత్తుతున్నాయని కూడా వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా ముందస్తు ప్రణాళికతో, దీర్ఘకాలిక ప్రణాళికలతో ఇప్పటికే కబ్జాకు గురైనటువంటి నాలాలు కావచ్చు, అలాగే చెరువులు కావచ్చు, ఇప్పటికైనా వాటిని పునరుద్ధరిస్తే తప్ప భవిష్యత్తులో ఇలాంటి సమస్య నుంచి నగరం కాపాడుకోలేని పరిస్థితి అయితే వస్తుందని మనకు తెలుస్తా ఉంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Manikonda badminton court full of water and all the kids are stuck here. Manikonda badminton court full of water and all the kids are stuck here. నెల్లూరు రూరల్